ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఓటుకు నోటు కేసు పద్దాక అంటే దాదాపుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో ఈ కేసు విషయాన్ని తెర మీద తీసుకురావడం, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయితే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఈ స్టేట్లో ఉంటే ప్రభావితం అవుతుందని, పక్క స్టేట్కి ఇవ్వడానికి అయితే కోర్టు అంగీకరించలేదు. ఎట్లాగా? ఐ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకు, మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఓటుకు నోటు కేసు అనేది చాలా కాలంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే సుప్రీంకోర్టు అంటే ప్రభావితం చెయ్యదని చెప్పేసి భావించిన దాంట్లో ఈ రకంగా వ్యాఖ్యలు చేసి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సరే, అంటే కోర్టు తీర్పుని మనమైతే కామెంట్ చేయలేము, ఏమనలేము. కాబట్టి కానీ ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు, మనంగా మాట్లాడుకుంటే ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా దాని మీద ప్రభావం ఉంటుందని చెప్పేసి జనరల్గా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన అంశమే. సరే, అంటే క్రైటీరియా సుప్రీంకోర్టు ఏం తీసుకుంది, ఏం తీసుకోలేదు అనేది ఇంకో విషయం. కానీ సహజంగా జరిగే ప్రక్రియ ఏదైనా ఒక కేసు, అది సహజంగా ఎక్కడైనా సరే, కింద నుంచి పై లెవెల్ దాకా ఎక్కడైనా సరే అదే జరిగే ప్రక్రియ. గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, సహజంగా. అదే నేను అంటుంది రేవంత్ రెడ్డి గారి విషయమే కాదు, జనరల్గా అంటే కోర్టు కేసులకు సంబంధించి కావచ్చు, లేకపోతే పోలీస్ కేసులకు సంబంధించి కావచ్చు, లేదా కోర్టులో వచ్చే తీర్పులకు సంబంధించింది కావచ్చు, సాక్షుల్ని ప్రభావితం చేయడానికి మ్యాక్సిమం అవకాశాలు ఉంటాయి. జనరల్గానే చేసుకుంటారు, ఏదో మేనేజ్మెంట్ చేసుకోవడమో, లేకపోతే మాట్లాడుకోవడమో, లేకపోతే ఇంకో రకంగా చేసుకోవడమో చేసుకొని అంటే ఒక రకంగా కేసు నుంచి బయటపడడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఎక్కడ డౌట్ వస్తుందండి అంటే గతంలో మీరు 10 years అధికారంలో ఉన్నారు. ఈ 10 years కవిత అరెస్ట్ కాలేదు, మీరు అధికారం కోల్పోగానే అరెస్ట్ అయ్యారు. ఇవి కూడా దాంట్లో భాగంగా అనుకోవచ్చా? నేను మళ్ళా టాపిక్ నే మీరు డైవర్ట్ చేయకండి. కవిత గారి సబ్జెక్ట్ ఏదైతే కోర్టులు కేసులు అధికార పార్టీ ప్రభావితం అంటున్నారు, దాని గురించే మాట్లాడుతున్నా. నేను కోర్టు వరకే పరిమితం కావాలి అని అంటున్నా. అదేవిధంగా మిగతా విషయాలు ఇంకో రకంగా చూడాలంట. కోర్టు విషయాలకు మనం కామెంట్ చేయొద్దు, జనరల్ గా జరిగే విషయాల మీద మాట్లాడదాం. ఈరోజు మనకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కావచ్చు, లేకపోతే ఆ రోజు జరిగిన ఘటన కావచ్చు, ఆ ఘటనలో మనకు క్లియర్గా కనపడుతుంది కాబట్టి ఆ రకంగా చేశాం. సరే, ఇప్పటిదాకా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి పక్క రాష్ట్రానికి మేము ఇవ్వలేమని చెప్పేసి భావించుండొచ్చు కోర్టు, అంతవరకే. అయితే ఈ రకమైన వ్యవహారం ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించి మీరు పక్క రాష్ట్రానికి మార్చండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి, ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది చెయ్యండి అని చెప్పేసి అంటే కోర్టుకు వెళ్ళడం అయితే తప్పేం కాదు. సరే, దాంట్లో కోర్టు అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవచ్చు, లేదా మార్చమని చెప్పవచ్చు, అది వేరే సంగతి. అయితే ఇక మనం ఆ రోజు జరిగిన ఘటన మన కళ్ళ ముందే ఇంకా తీర్పు రాలేదు. ఆ తీర్పు కోసమే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎక్కడ దాకా డ్రాగన్ అవుతుంది, ఏంటి అనేది మనం చూడాలి. ఇప్పటికైతే మాకున్న అనుమానాల మేరకు మేము వేయటం జరిగింది. ఆ అనుమానాలని నివృత్తి అంటే సుప్రీంకోర్టుకి ఒక యాంగిల్లో అర్థమైంది, మాకు ఒక యాంగిల్లో అర్థమైంది. సో అది రేపు కంటిన్యూషన్. మీకు ఒక అవకాశం ఉంది, సీఎం ఏదైనా ఈ కేసు ఇన్వాల్వ్ అవుతున్నట్టు, ప్రభావితం చేస్తున్నట్టు తెలిస్తే కనుక తప్పకుండా మీరు కేసు వేయచ్చు అని చెప్పారు. ఎస్, మేము అదే అంటున్నాం. సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఇంకా ఆప్షన్ ఏం ముగిసిపోలేదు, ఉంది. ఒకవేళ రేపు భవిష్యత్తులో ఏదైనా దాంట్లో ఖచ్చితంగా తన ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక తప్పనిసరిగా వేయటానికి అవకాశం ఉంది, వేస్తాము. సుప్రీంకోర్టు కూడా అవకాశం ఇచ్చింది. ఇప్పటిదాకా అటువంటిది జరగలేదు. రేపు జరిగితే మాత్రం పిటిషనర్కి అవకాశం ఇస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము చాలా హ్యాపీ ఉన్నాం ఆ విషయంలో. ఇక్కడ రేపు ఏమన్నా జరగడానికి అవకాశం ఉన్నా దాన్ని కంట్రోల్ కావడానికి కూడా ఒక అంశం ఉంటుంది. అంటే మేమంటుంది తప్పుని తప్పుగా చూడాలి అనే, అంటే ఎందుకు ఈ రకంగా ఒకవైపు మేము అట్లా స్టాండ్ తీసుకోవడం జరిగింది అంటే, ఆ రోజు జరిగిన తప్పుని, ఆ తప్పు ఖచ్చితంగా దానికి శిక్ష పడాలి అనే ఒక సదుద్దేశంతో, అంటే శిక్ష పడాలి లేకపోతే ఇంకోటి జైలుకి వెళ్ళాలి, ఈ విషయాలు అది కాదు. ఏదైనా అట్లాంటి తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా అది
దాన్ని రెక్టిఫికేషనో లేకపోతే దాని నుంచి పశ్చాత్తాపమో లేకపోతే ఆ తప్పు నా నుంచి జరగాల్సింది కాదు, నేను అది జరిగింది అని చెప్పేసి అనడము, ఇటువంటిది ఖచ్చితంగా కోర్టు ముందు రావడమో లేకపోతే దానికి తగిన ఆధారాలతోనే రేపు సుప్రీంకోర్టు ఏ శిక్ష వేస్తుందో అది చూద్దాం, మనం భవిష్యత్తులో చూద్దాం. ఓకే, డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు న్యూస్ అజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.